దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని వాక్యం నిత్యం స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం సామెతలు 17వ అధ్యాయం 9వ వచనం. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈజిప్ట్లో ఉన్న ఒక సన్యాసులు మఠమునకు అనెస్టీషియస్ అనే సాధువు నాయకుడిగా ఉండేవాడు. అతడెంతో మంచివాడు, మహాజ్ఞాని. అతని వద్ద విద్య నేర్చుకోవటానికి చాలామంది శిష్యులు వచ్చేవారు. ఆ మఠంలోని గ్రంథాలయంలో అనేక గ్రంథములు ఉండేవి. అవి ఎన్నో లక్ష రూపాయలు విలువైనవి. ఒక సన్యాసి ఒక ప్రాచీన గ్రంథమును చూసి దొంగిలించి తీసుకొని పోయాడు. అనెస్టీషియస్కు ఆ దొంగ ఎవరో చాలా తేలిగ్గా ఊహించాడు. అయినా అతడు దొంగ ఎవరో ఎవరికీ చెప్పలేదు. ఒకవేళ చెప్తే నేను దొంగిలించలేదని ఆ సన్యాసి అబద్ధమాడి మరొక పాపం చేస్తాడని అనెస్టీషియస్ నిశ్శబ్దంగా ఊరుకున్నాడు. ప్రాచీన గ్రంథమును దొంగిలించిన సన్యాసి పేరు అటిక్రో. అటిక్రో ప్రాచీన గ్రంథములను కొన్ని సేకరించే ఒక వర్తకుని కలుసుకొని తన వద్దకునున్న ఆ పుస్తకమును ఒక బంగారు నాణెంనకు అమ్మ చూపాడు. ఆ వర్తకుడు, ఒకరోజు నీ పుస్తకం నా వద్ద ఉంచు, నేను దాని విలువను తెలుసుకొని నీవు కోరిన బంగారు నాణెం ఇస్తాను అన్నాడు. అటిక్రో సమ్మతించి మర్నాడు వస్తానని వెళ్ళిపోయాడు. వర్తకుడు వెంటనే ఆ గ్రంథమును తీసుకొని అనెస్టీషియస్ వద్దకు వెళ్ళాడు. ఆ గ్రంథంను చూడగానే అది తన మఠం నుండి దొంగిలించబడినదని గ్రహించాడు. కానీ అతడు ఏమీ మాట్లాడలేదు. వర్తకుడు, ఒక సన్యాసి ఈ గ్రంథమును నాకు అమ్మాలని వచ్చాడు, దీని ఖరీదు ఒక బంగారు నాణెం అని చెప్పాడు. దయచేసి ఈ గ్రంథాన్ని పరిశీలించి దీని విలువ ఎంతో చెప్పండి. ఈ గ్రంథమునకు బంగారు నాణెం ఇవ్వవచ్చునా? మీకు పుస్తకముల గురించి ఎంతో జ్ఞానం ఉంది కదా అన్నాడు. అనెస్టీషియస్, ఇది చాలా విలువైన గ్రంథము, ఒక బంగారు నాణెమునకు కాదు. మీకు దొరికితే మీరు చాలా అదృష్టవంతులు. ఇది కనీసం 20 బంగారు నాణెముల ఖరీదు చేస్తుంది అన్నాడు. వర్తకుడు సంతోషంగా వెళ్ళిపోయాడు. మర్నాడు అటిక్రో వర్తకుని వద్దకు వెళ్ళి నీవు చెప్పిన ధర ఇస్తాను అన్నాడు. అటిక్రో సంతోషంగా ఎవరికీ చూపించారు అని అడిగాడు. వర్తకుడు, అనెస్టీషియస్కు చూపించాను, ఆయనకు పుస్తకముల గురించి బాగా తెలుసు కదా అన్నాడు. అటిక్రో మొహం పాలిపోయింది. ఆయన ఏమన్నారు అని అటిక్రో బలహీనంగా అడిగాడు. ఈ గ్రంథం చాలా విలువైనది అన్నాడు అని ఆ వర్తకుడు చెప్పాడు. ఇంకా ఏమన్నారు? ఇంకేమీ అనలేదా అని అటిక్రో ఆశ్చర్యపోయాడు. తాను దొంగనని తెలిసిన అనెస్టీషియస్ ఆ విషయం బయటపెట్టలేదు. అతడు పుస్తకమును చేతిలోనికి తీసుకొని నేను ఈ పుస్తకమును అమ్ముటలేదు అన్నాడు. వర్తకుడు, నేను 10 బంగారు నాణెములు ఇస్తాను అన్నాడు. అయినా అటిక్రో మాట్లాడకుండా లేచి తిన్నగా మఠమునకు వెళ్ళాడు. పుస్తకమును అనెస్టీషియస్ ముందు పెట్టి కన్నీరు కారుస్తూ నిలబడ్డాడు. అనెస్టీషియస్, ఈ పుస్తకం నీదే, నీవు దొంగిలించినప్పుడే అది నీకు ఇవ్వాలని నిశ్చయించుకున్నాను అన్నాడు. అయ్యా, నాకు ఈ పుస్తకం వద్దు, కానీ నన్ను మీ శిష్యునిగా ఉంచుకొని జ్ఞానం ప్రసాదించండి అని బ్రతిమలాడాడు. గురువు అతని తలపైన చేయి వేసి నిమిరాడు. అటిక్రో ఆ మఠంలోనే ఉంటూ మహాజ్ఞాని అయ్యాడు. కాబట్టి ఓ సహోదరి సహోదరుడా, ఎవరైతే నీ పట్ల తప్పిదము చేస్తారో వారిని నువ్వు క్షమించగలగాలి. మన యేసయ్య చెప్పిన మాదిరిలో మనం నడవాలి. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములను దాచిపెట్టును అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇక నుంచి మనం కూడా పాటిద్దాం. ఇట్లు మీ సహోదరి గ్రేస్. మర్నతా షాలోమ్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.